గిట్లా అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ 1947. ఈ రోజు మేము షూట్ చేసింది నైట్ టైంలో. వీడియో షూట్ ని కంప్లీట్ చేసుకుని ఇక్కడ జరిగిన సౌండ్స్, మేము ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఎలాంటి సంఘటనలు జరిగినాయి ప్రతి ఒక్కటి క్లియర్ గా, సస్పెన్స్ గా, ఇంట్రెస్టింగ్ గా మీకు వీడియోలో షో అవుతాయి. ఈ వీడియోని ఎండ్ వరకు కంప్లీట్ గా చూడండి. నైట్ 1:30 PM కి ఒక్కసారి లోపలికి వెళ్ళి ఈ వీడియో చూద్దాం పదండి. అక్కడ సైడ్ మన బిల్డింగ్స్, కొంత ఫారెస్ట్ దూరంలో ఉన్న బిల్డింగ్స్కి సీక్రెట్గా కెమెరామెన్ నేను ఇద్దరం మాత్రమే అక్కడికి వెళ్తున్నాం. లోపల ఏం జరుగుతుంది ఏందని ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. అది మీరే చెప్పాలి. చూసేద్దాం రండి. అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఒక్కసారి అక్కడ చూస్తే నైట్ టైంలో బిల్డింగ్, అట్లాంటి బిల్డింగ్స్ అక్కడ 15 బిల్డింగ్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచో ఏవో సౌండ్స్ వస్తాయి, ఏదో దాని గురించి మాట్లాడుతారు. నాకు కూడా అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందేమో ఐడియా లేదు. చూద్దాం మనం కూడా. ఒక్కసారి మీరు బిల్డింగ్ చూడండి. ఇది మీరు లాస్ట్ వరకు మీరు చూస్తే ఇది నిజమా కాదా మనం వెళ్ళి లోపలికి వెళ్ళి మనం చూసేద్దాం రండి. సౌండ్ రాలేదు కదా? ఇదే బిల్డింగ్, కానీ ఇది మనకు నమ్మాలని ఉండదు. మనం లోపలికి వెళ్ళి చూసి సౌండ్ వస్తేనే మనం నమ్ముదాం. ఈ చిన్న చిన్న సౌండ్లకి మనం నమ్మం. లోపలికి వెళ్ళి చూద్దాం. కొంతమంది ఎప్పటి నుంచో అన్న ఇక్కడికి వచ్చి వీడియోస్ తీయు, నైట్ టైంలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సౌండ్స్ వస్తున్నాయి. చూసిరా ఇక్కడ సౌండ్ వస్తుంది, చూసిరా వచ్చింది సౌండ్ ఇక్కడ అయినా ఫస్ట్. ఓ అక్కడ క్యాచ్ది రామ్, ఇప్పుడు కనిపిస్తలేదు. లోపలికి వెళ్తుంది చూడు. లోపలికి రికార్డ్ చేయి, నన్ను రికార్డ్ చేయి మెయిన్. అయితే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిన తర్వాత ఫస్ట్ డోర్ మనం ఓపెన్ చేస్తున్నాం. చూద్దాం జాగ్రత్తగా. సౌండ్స్ వస్తున్నాయి అని ఇక్కడ ఉన్న ఊరు వాళ్ళు, జనాలు కొంతమంది అంటున్నారు కదా, ఆ సౌండ్స్ మేము ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిన దాకా అయితే వచ్చినాయి. మేము ఇక్కడ ఈ అయితే ఈ ఫామ్ హౌస్ దాకా మేము వచ్చినప్పుడు మేమైతే సౌండ్స్ అయితే కుక్కలు నక్కలు అరవడం చూద్దాం. ప్రతి ఒక్క రూమ్ మనం కాదు, అదే కెమెరా భయం. ఈ చెప్పులు ఎందుకున్నాయి ఇక్కడ? ఇదొకటి సస్పెన్స్. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఇది. అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ రూమ్ మనం చూసాము. బ్యాక్ ఇది 4th రూమ్. ఇది 4th రూమ్. సౌండ్ వచ్చిందా? సౌండ్ వచ్చిందా మీకు? తను ఒకసారి సౌండ్ వస్తుంది ఇక్కడ. బ్యాక్ ఎందుకంటే కనిపించాలి, మనకి ఏం చేయాలి కనిపించాలి, వినిపించాలి. ఈ బోర్డు కనిపిస్తుంది ఇక్కడ. ఈ బోర్డుని ఫోకస్ చేయి.
ఇది ఏ టైం నుంచి ఉన్న బోర్డు, ఇది ఏంది అని ఒకటి ఉంటుంది. బోర్డు ఎప్పుడో ఇక్కడ పెట్టిన బోర్డులు, ఇక్కడ ఉన్న పాత వస్తువులు, ఎప్పటి నుంచో తీయని, ఇవన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయో కొన్ని నేను చూపిస్తా. సౌండ్ వస్తుంది కదా. అన్న అక్కడ పోయిందా? ఇక్కడ ఎప్పటిదో బోర్డు ఇది, ఎవరు ఇక్కడికి రారు కాబట్టి ఇది తనే పడిపోయింది. వచ్చా క్లియర్గా జూమ్ చేయి. ఎప్పుడో ఎక్కడి నుంచి వచ్చిన చిన్న చిన్న పక్షి బేబీ అది ఇక్కడ చనిపోవడం, దాన్ని టచ్ చేయలేము మనము. కనిపిస్తుంది క్లారిటీగా. 2x పెట్టు. ఓకే ఓకే పర్ఫెక్ట్. ఎప్పుడో చనిపోయింది కదా ఇది. ఎన్నో ఇయర్స్ అయిపోవచ్చు. సౌండ్ ఎక్కడ ఇక్కడ వచ్చిందా? లోపలికి రండి. సౌండ్ వచ్చినా కదా, నిజంగానే సౌండ్ వస్తున్నాయి. ఇక్కడ సైడ్ నా బ్యాక్ సైడ్ ఏదో పోయినట్టు అనిపించింది. కానీ రూమ్ అయితే నేను ఓపెన్ చేయడం ఫస్ట్ టైం. ఒకసారి ఓపెన్ చేస్తున్నా, లోపల ఏముందో నేను చూపిస్తా. ఓపెన్ చేసినప్పుడు సినిమా లెక్క ఇట్లా ఓపెన్ చేస్తే వెళ్ళిపోదు అనమాట. డిస్టెన్స్ మెయింటైన్ తెలియదు కదా. లోపల ఏముందో సౌండ్స్ వస్తున్నాయి. లేని పని స్టార్ట్ చేస్తే అంటే పొద్దున ఇంటికి పో, గిట్ల సౌండ్ వస్తేనే భయం అవుతుంది. అందుకనే భయపడుతుంది. ఇట్లా సౌండ్ వస్తే ఎవరైనా భయపడతారు అన్నమాట. ఈ రూమ్ కూడా ఒక రకంగా ఉంది. ఇగో రాగా ఇట్లా సిచ్యువేషన్ ఊడిపోవడం. సౌండ్ వెళ్ళి మెంచు. ఒకసారి ఆ కిట్ వచ్చింది. ఆ కిట్ అక్కడ సైడ్ సౌండ్ వస్తుంది. ఎక్కడ వస్తే కొంచెం ఎక్కడ నాకు లెంత్ ఉండాలి. సౌండ్ని ఫాలో అయిపోదాం, రఫ్ వెళ్ళిపోదాం. నైట్ టైంలో వీడియో తీసి ఇట్లనే ఉంటాయి. కుక్క సౌండ్, అది ఒక డాగ్ సౌండ్ చేస్తుంది. ఆ వీడియో ఎగ్జాక్ట్గా కుక్కని సౌండ్ చేస్తుంది. 5x పెట్టు. 5xలో అది వస్తుంది. ఇప్పుడు పోతున్నాయి రెండు. అరుస్తూనే అంటారు. ఈ బిల్డింగ్లోకి ఎవరైతే వస్తారో అగో మొత్తం 3 కుక్కలు కనిపిస్తున్నాయా?
ఇన్ని రోజుల నుంచి అడిచేదా కుక్కలే. నాకు ఐడియా ఉంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ కదా, రండి. ఈ రూమ్ ఆ రూమ్ అయిపోయింది. ఇప్పుడు మనం తీయాల్సింది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇది ఫైనల్ ఫ్లోర్. ఇది ఒక్కసారి పైనకి ఎక్కి సౌండ్, ఇట్లాంటి సౌండ్స్ వచ్చినప్పుడు వీడియో ఉంది కాబట్టి మీరందరూ చూస్తారు కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా. ఆ సౌండ్స్ వచ్చినప్పుడు మనం అనుకోవాలి. ఒక్కసారి పైనకి వెళ్ళి మనం చూసుకొని వెళ్ళిపోదాం. ఒక్కసారి చూద్దాం. ఫైనల్గా ఈ ఫైనల్ ఫ్లోర్ బిల్డింగ్ని డిస్టర్బ్ చేయొద్దు. ఈ టైంకి డిస్టర్బెన్స్ అయ్యి అదే టైం అయిపోతుంది. సౌండ్స్ నిజంగానే వచ్చాయి. సౌండ్స్ ఎందుకు వస్తాయి? ఇట్లాంటి పాత దాంట్లో వెళ్ళినప్పుడు చిన్న సౌండ్ వచ్చినా మనం ఏమనుకుంటాం, మన భ్రమ, అవి అనుకోకుండా వచ్చినాయి, మనం పోయినప్పుడు ఏదో ఒక రకంగా పడ్డాయి అనుకుంటాం కదా. కాదు, మరి ఇన్నిసార్లు సౌండ్ రావడం అనేది నిజం. ఎందుకు? మీరు ఇక్కడ ఉండకూడదు, మా టైంని మీరు డిస్టర్బ్ చేయకూడదు అని మనం పంపించేసినాయి అవి. అందుకనే నేను ఇంత దూరం వచ్చి గూస్ బంప్స్